హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఈ స్టోరీ అన్ని స్టోరీల కంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది, అర్థం చేసుకోగలరు. యశ్వంత్ స్కూల్కి వెళ్తూ హిరణ్య అని గట్టిగా పిలవటంతో ఆలోచనలతో ఉన్న హిరణ్య రూమ్లో నుంచి బయటకు వచ్చింది. ఆ బయట యశ్వంత్ తన కోసమే వెయిట్ చేస్తున్నాడు అని అర్థమై, ఏంటి యశ్వంత్ అని పిలిచింది. అది నేను స్కూల్కి వెళ్తున్నాను, నీకు బాయ్ చెప్పటానికి పిలిచాను అంతే, బాయ్ అంటూ ఆమె చేతిని పట్టుకొని కిందకు లాగి బుగ్గ మీద ముద్దు పెట్టి చేతితో బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కింద హాల్లోనే ఉన్న ఆనంది యశ్వంత్ హిరణ్య దగ్గరకు వచ్చి హిరణ్యతో అలా చేయటం చూసి తనకు నచ్చలేదు. ఒక్క క్షణం తనకి కోపం, ఆ మరుక్షణం బాధ వచ్చింది. యశ్వంత్ తన కొడుకు, అప్పుడు నా దగ్గరకు వచ్చి కదా నాకు బాయ్ చెప్పాలి, నా బుగ్గ మీద కదా ముద్దు పెట్టాలి, నన్ను దగ్గరకు తీసుకోవాలి కదా అని చేతిని చెంప మీద పెట్టుకుంటూ అనుకుంది. కానీ నా కొడుకును నేను ఏ రోజు దగ్గరకు తీసుకోకపోవటం వల్లే కదా ఇలా వీడు నన్ను కనీసం పట్టించుకోవటం లేదు, ఇలా నాకు దూరంగా ఉంటున్నాడు, ఇలా వేరే వాళ్ళ దగ్గరకు వెళ్తూ వాళ్ళతో క్లోజ్గా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకొని కనీసం తనని పట్టించుకోకుండా స్కూల్కి వెళ్ళిపోతున్న తన కొడుకు వైపే చూస్తూ ఉండిపోయింది ఆనంది. పక్కన ఉన్న రాగిని, చూసావా, నీ కొడుకు కనీసం నిన్ను పట్టించుకోవటం లేదు, ఆ హిరణ్య దగ్గరకు వెళ్ళి దానికే బాయ్ చెప్పి దాని బుగ్గ మీద ముద్దు పెట్టి మరీ వెళ్తున్నాడు అని హిరణ్య మీద ఇంకా ఆనందికి ఎక్కిస్తూ ఉన్న రాగిని మాటలను ఆనంది పట్టించుకోకుండా బాధగా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. తన మనసులో ఏదో ఒక రకమైన గిల్ట్ ఫీల్ మొదలయ్యింది. ఇదేంటబ్బా, నేనేదైనా చెప్తే ఖచ్చితంగా హిరణ్య మీదకు గొడవకు వెళ్తుంది అని అనుకున్నానే, కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా దీని రూమ్లోనికి ఇది వెళ్ళిపోతుందేంటబ్బా అని అనుకుంటూ ఆనంది వైపే చూసింది రాగిని. యశ్వంత్ వెళ్ళిపోయిన తర్వాత కింద హాల్లోనే కనిపించే అత్తా కోడళ్ళని చూసింది. అత్త ఏదో చెప్తుంటే కోడలు పట్టించుకోకుండా రూమ్లోనికి వెళ్ళటం గమనించి, ఈ ఆనందిలో మార్పు వస్తుందా, తన కొడుకు మీద ఏమైనా ప్రేమ బయటకు చూపించదా అనుకొని కూడా ఒక్క క్షణం ఆగి, ఈ అత్తా కోడళ్ళంటే ఈ విక్రమార్కకు పడదు కదా, వీళ్ళిద్దరిని ఆ విక్రమార్క ముందు నిలబెడితే అది కూడా ఇంటిలో డీజే లాంటిది ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అని మనసులో కన్నింగ్ ఆలోచన చేసింది. అప్పుడు దెబ్బకి 2 పెట్టెలు, ఈ అత్తా కోడళ్ళ తిక్క కుదురుతుంది, ఆ విక్రమార్క ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అని మనసులో దానికి తగ్గ ప్లాన్స్ వేసుకుంది. టైం వస్తే కరెక్ట్గా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అని కూడా అనుకుంది. ఈ ప్లాన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి ఈ అత్తా కోడలు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటారా, నేను అనుకున్నట్లుగా జరుగుతుందా, సర్లే చూద్దాం, ఒప్పిద్దాం అని తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. సండే రోజు కౌటిల్య తనని ఇంటికి ఇన్వైట్ చేయటంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి విక్రమార్క గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చెయ్యాలి అని అనుకుంటూ సిరి తన ఇంటిలో రెడీ అవుతూ ఉంది. ఏంటే ఇంతగా రెడీ అవుతున్నావు, అది కూడా సండే రోజు, ఈరోజు ఆఫీస్ ఉండదు కదా, మరి ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావేంటి ఇలా రెడీ అవుతున్నావు అని అడిగింది యశోద. అమ్మా, ఈరోజు నేను మా సీఈఓ గారి ఇంటికి వెళ్తున్నాను, నీకు ఇంతకుముందు చెప్పాను కదా, 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇప్పుడు కూడా నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని సీఈఓ గారి అమ్మగారు పిలిచారంట, అందుకే నన్ను రమ్మని సీఈఓ గారు చెప్పారు, వెళ్తున్నాను. నిజంగా ఆవిడ చాలా మంచిది అమ్మా, తెలుసా, అందరినీ ఒకేలా చూస్తుంది, చిన్న పెద్ద అనే తేడా ఆమె మనసులో అస్సలు పెట్టుకోదు అని తన తల్లి దగ్గరకు వచ్చి అన్నది. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళటం వరకు బాగానే ఉంది, కానీ వాళ్ళతో ఇంత చనువు పరిచయాలు ఇవన్నీ మనకు అవసరం అంటావా అని ఒక ఆడపిల్ల తల్లిగా మనసులో ఉన్న భయంతో అడిగింది యశోద. ఏం కాదమ్మా, నా మీద నీకు నమ్మకం ఉంది కదా, నేను ఎటువంటి తప్పు చెయ్యను, చేసే ఉద్దేశం కూడా నా మనసులో లేదు, మిమ్మల్ని కాదు అని నేను అడుగు ఎక్కడికి పెట్టను అని నమ్మకంగా చెప్పింది సిరి. నువ్వు తప్పు చేస్తావు అని కాదురా, కానీ ఎందుకో ఈ డబ్బున్న వాళ్ళు అంటే నాకు భయంగా అనిపిస్తుంది, ఇంతకుముందు నిన్ను ఎంత ఫ్రీగా వదిలేసినా నాకు భయం అనిపించేది కాదు,
కానీ నీ ఫ్రెండ్ హిరణ్యకి అలా జరిగిన తర్వాత నాలో భయం పెరిగింది. ఆడపిల్లని ఎంత ఫ్రీగా వదిలేసినా చుట్టూ ఉన్న సమాజం ఊరుకోదు కదా! ఆడపిల్ల ఎంత ధైర్యంగా, సెక్యూర్‌గా ఉండాలి అని చూసినా చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళని అలా ఉండనివ్వరు కదా! ఇప్పటి వరకు నీ ఫ్రెండ్ హిరణ్య ఎక్కడ ఉందో ఏంటో తెలియనే లేదు. 4 నెలలు దాటింది. అసలు తన జీవితంలో ఏం జరిగిందో కూడా ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఎప్పుడు నువ్వు తన పక్కనే ఉంటూ ఉంటావు కదా! అసలు తనని తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరో కూడా ఇంకా వాళ్ళ అమ్మా నాన్నకు తెలియలేదంట. మొన్న నేను మాట్లాడితే ఏడుస్తూ నాకు చెప్పింది లావణ్య అని అన్నది. అమ్మా, తన లైఫ్‌లో అలా జరిగింది అని అందరి లైఫ్‌లో అలా జరుగుతుందా అని తన తల్లి మెడ చుట్టూ 2 చేతులు వేసి అన్నది సిరి. సర్లేవే, నువ్వు ఇప్పుడు ఎన్ని మాటలైనా చెప్తావు. నా భయం నాది. మీ నాన్నకు ఇలా అయిన తర్వాత ఇంకా నా భయం పెరిగిపోయింది. నీ మీద అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ నువ్వు ఆ నమ్మకాన్ని కోల్పోవు అని నాకు తెలుసులే. సర్లే, జాగ్రత్తగా వెళ్ళిరా. మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఎక్కువగా పరిచయాలు పెంచుకోవటం కూడా మంచిది కాదు అని అన్నది యశోద. సరే అమ్మా అని అంటూ వెళ్ళటానికి క్యాబ్ బుక్ చేసుకుంటున్న సిరికి అప్పుడే ఇంటి బయట కార్ హారన్ సౌండ్ వినిపించటంతో బయటకు వచ్చి చూసింది. కరెక్ట్గా అప్పుడే కౌటిల్య సిరికి ఫోన్ చేసి, నీకోసం కార్ పంపించాను సిరి, నువ్వేమీ క్యాబ్ బుక్ చేసుకుని ఇబ్బంది పడి మరీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు, కారులో ఇంటికి వచ్చాయి అని చెప్పటంతో ఓకే సార్ అని ఫోన్ పెట్టేసి, అమ్మ బాయ్, నా కోసమే కారు వచ్చింది, నేను వెళ్తున్నాను అని తన తల్లికి చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయింది సిరి. కారు వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ కారు వైపే చూస్తూ ఉంది యశోద. దీని లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో, ఈయనకేమో ఇలా పెరాలసిస్ వచ్చింది, ఎప్పుడు తగ్గిపోతుందో ఏంటో అని అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. విక్రమార్క ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు వర్క్ చేసుకుంటున్నాడు. అప్పటి వరకు తనకు ఎటువంటి ఆలోచన లేదు. కానీ ఆ తర్వాత తన ఆలోచన హిరణ్య మీదకు మళ్ళింది. మైండ్ మాత్రమే కాదు, మనసు కూడా హిరణ్య చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కూడా పెట్టలేకపోయాడు. ఎలా పెడతాడు? హిరణ్య మీద తన మనసు నిమగ్నమై ఉంటే ఈ హిరణ్య ఇంట్లో ఏం చేస్తుంది అని అనుకుంటూనే ఇంట్లో ఉన్న సీసీ ఓపెన్ చేశాడు. అందులో హిరణ్య ఫోన్లో ఏదో చూస్తూ తన రూమ్లోనే ఉండటం కనిపించి, ఇదేంటి నా రూమ్లోనే ఉంది, మ్యాక్సిమం ఆ తింగర దాని రూమ్లోనికి వెళ్ళి నాకు సంబంధించినవి అన్నీ కూడా హ్యాక్ చేయాలి కదా, మరి హ్యాక్ చేయటం లేదు ఏంటబ్బా అని అనుకుంటూనే 10 నిమిషాలు చూసి ఆ తర్వాత చారి తన దగ్గరకు రావటంతో ఆ ఫోన్ని పక్కన పెట్టేసి ఇక వర్క్లో మునిగిపోయాడు. హిరణ్యకి రూమ్లో ఒంటరిగా ఉండి ఏం చేయాలో అర్థం కాక రూమ్ నుండి బయటకు వచ్చి చూసింది. ఎప్పుడు రూమ్ బయట హాల్ మధ్యలో కూర్చొని అత్తాకోడళ్ళు గుంభనంగా కనిపించేవాళ్ళు. కానీ ఈసారి ఆనంది కొడుకు గురించిన ఒక చిన్న బాధ అంతకు మించి దిగులుతో రూమ్లోనే ఉంది, బయటకు రాలేదు. రాగిని ఒక్కదానికి కూడా బయట హాల్లోనే కూర్చొని ఉండి ఏం చేయాలో అర్థం కాక కిట్టి పార్టీకి బయటకు వెళ్ళిపోయింది. ఆనందిని కూడా కిట్టి పార్టీకి రమ్మని పిలిస్తే నేను రాలేనత్తయ్య అని చెప్పటంతో రాగిని ఒక్కటే పార్టీకి వెళ్ళిపోయింది. ఇక హాల్లో అజయ్ ఒక్కడే కనిపించటంతో ఎప్పుడూ లేనిది ఏంటి ఈయన హాల్లో కనిపిస్తున్నాడు, నిజానికి బార్ రూమ్లో కదా ఉండాల్సింది, మరి బార్ రూమ్లో ఉండకుండా బయటకు వచ్చాడేంటబ్బా అని ఆమె అనుకుంటున్నప్పుడే యశ్వంత్ విషయంలో ఆయన చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, అంటే నేను యశ్వంత్ని డ్రగ్స్ తీసుకుంటుంటే మాన్పిస్తున్నాను అనే విషయం ఈయనకు తెలిసింది. ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు, అంత కరెక్ట్గా ఎలా చెప్పాడు అని ఆలోచిస్తూ అదే విషయాన్ని ఆయనను అడగటానికి కిందకు వచ్చి అజయ్ ఎదురుగా ఉన్న సింగిల్ సీటర్ సోఫాలో కూర్చుంది హిరణ్య. ఇన్ని రోజులు అజయ్కి ఇల్లు, పెళ్ళాం, పిల్లలు, బాధ్యత ఏమీ తెలియదు. కానీ తన ఇల్లు అని, తన భార్య, పిల్లలు అని గుర్తుకు వచ్చి దాని గురించి ఆలోచిస్తూ అక్కడ హాల్లో సోఫాలోనే కూర్చున్నాడు. అంతకుమించి ఎవరి దగ్గరకు వెళ్ళాలి అని అనిపించలేదు అతనికి. తన ఎదురుగా కూర్చున్న హిరణ్యని చూసి చిన్న నవ్వు నవ్వాడు అజయ్. అంతకు మించి ఆమెతో ఏం మాట్లాడాలో కూడా తనకి అర్థం కాలేదు. అందుకే సైలెంట్గా ఉన్నాడు. ఇంతకుముందు ఆయన ఫేస్ చూసినప్పుడు కళ్ళన్నీ బాగా ఎర్రగా, మందు తాగాడు అన్న వాలకం అతని ఫేస్ మీద క్లియర్గా కనిపించేది.
కానీ ఇప్పుడు అతని ఫేస్లో మందు తాగాడు అన్న వాలకం ఏమీ కనిపించకపోవటంతో ఈయనేంటి ఇలా ఉన్నాడు, అంటే ఇప్పుడు ఈయన మందు తాగే ఇలా కూర్చున్నాడా, లేదంటే మందు తాగకుండానే ఇక్కడ కూర్చున్నాడా, అసలు ఎప్పుడు లేనిది ఇలా హాల్లో ఎందుకు కూర్చున్నాడు, అది కూడా ఒంటరిగా అని అనుకుంటూ అతని వైపే చూస్తూ ఉంది. హిరణ్య తనని చూస్తూ ఉంది అని అర్థం చేసుకున్న అజయ్, అమ్మ హిరణ్య అని చిన్నగా రెస్పెక్ట్తో పిలిచాడు. ఇతనేంటి నన్ను ఇంత రెస్పెక్ట్తో, గౌరవంతో అమ్మ హిరణ్య అని పిలుస్తున్నాడు, ఇంతకుముందు నన్ను కొట్టడానికే చేతిని కూడా ఎత్తినవాడు, మరి ఇప్పుడు ఏమైందో అని అనుకుంటూనే ఏంటి చెప్పండి అని అన్నది హిరణ్య. ఈ ఇంటి మీద నీ అభిప్రాయం ఏంటమ్మా అని అడిగారు అజయ్. నా అభిప్రాయం తెలుసుకొని మీరేం చేస్తారు అని విక్రమార్కతో మాట్లాడినట్లుగా అజయ్తో కూడా మాట్లాడాలి అనుకొని కూడా ఆఖరి క్షణంలో ఆగిపోయి, ఈ ఇంటి మీద నాకు పర్టిక్యులర్గా ఇది అని ఉద్దేశం ఏమీ లేదు, అసలు ఏదైనా ఉద్దేశం ఏర్పరచుకోవాలి అన్న ఇది కూడా నాకు లేదు, నేను అనుకున్న పని జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను, ఆ తర్వాత నాకు ఈ ఇంటితో సంబంధమే లేదు, కాకపోతే ఈ ఇంటిలో ఉన్న విక్రమార్కని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను అని కోపంగా అన్నది. తను మరీ అంత డైరెక్ట్గా అలా చెప్తుంది అని అస్సలు ఊహించలేదు అజయ్. విక్రమార్క తన జీవితంలో చేసిన దానికి కోపం ఉంటుంది అని అనుకున్నాడు. కానీ ఈ ఇంటిలో కొంతమంది తనతో మంచిగా మాట్లాడుతున్నారు, వాళ్ళతో అయినా మంచిగా ఉంటుంది, వాళ్ళ గురించి అయినా ఆలోచిస్తుంది అని అనుకున్నాడు. కానీ అసలు ఇంటికి తనకు ఎటువంటి సంబంధం ఉండదు, ఈ ఇంటి నుంచి నేను అడుగు బయట పెట్టిన తర్వాత ఈ ఇంటి లోపలికి మరొకసారి నేను అడుగు పెట్టను అని ఆమె చెప్పటంతో తర్వాత ఆమెతో ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మొదలు పెట్టాలో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు అజయ్. ఏంటి ఒక క్వశ్చన్ అడిగి సైలెంట్ అయిపోయారు, ఇంతకీ మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ నన్నెందుకు అడిగారు, నా గురించి మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు అని అనుమానంగా అడిగింది హిరణ్య. అది ఏమీ లేదమ్మా, నార్మల్గానే అడిగాను అని సైలెంట్ అయిపోయారు అజయ్. సరే మీరు సైలెంట్ అయ్యారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా, ఎప్పటి నుంచో అడగాలి అనుకుంటున్నాను అని అడిగింది హిరణ్య. అజయ్ తన కళ్ళు పెద్దవి చేసి హిరణ్య వైపు అలానే చూశాడు. ఒకవేళ ఆ విక్రమార్క గురించి అడుగుతుంది ఏమో అన్న ఒక చిన్న డౌట్ కూడా తనలో ఉంది. నీ కొడుకుని నువ్వు ఎందుకు ఇలా పెంచావు అనే ప్రశ్న వేస్తే తన దగ్గర సమాధానం లేదు, ఏమని చెప్పగలడు, అసలు తన కొడుకుల్ని తను ఏ రోజైనా పట్టించుకుంటే కదా సమాధానం చెప్పటానికి. మిమ్మల్ని అడుగుతుంటే అలా సైలెంట్గా ఉన్నారేంటి, యశ్వంత్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు, అలానే చిన్న పిల్లాడు అని నేను డ్రగ్స్ మాన్పిస్తున్నాను అనే విషయం మీకు ఎలా తెలుసు, అంత కరెక్ట్గా నిన్న విక్రమార్క అడిగినప్పుడు చెప్పారు అని ఇంతకుముందు ఆయన్ని కనీసం రెస్పెక్ట్ కూడా ఇచ్చి మాట్లాడేది కాదు, ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. ఆయన బిహేవియర్లో తేడా రావటంతో విక్రమార్క గురించి అడుగుతుందేమో అని అనుకున్న అజయ్కి యశ్వంత్ గురించి ఆమె అడగటంతో అప్పుడు రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి, నువ్వు యశ్వంత్ రూమ్లోనికి వెళ్ళి రావటం ఒకరోజు రాగిని ఆనంది ఇద్దరూ చూశారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను కూడా విన్నాను, మరుసటి రోజు నువ్వు అలానే యశ్వంత్ రూమ్లోనికి వెళ్ళటం నేను చూశాను, అసలు నువ్వు ఎందుకు ఆ రూమ్లోనికి వెళ్తున్నావు, ఈ ఇంటిలో ఉన్న ఎవరిని పట్టించుకొని నువ్వు ఆ చిన్న పిల్లవాడి దగ్గరకు మాత్రం ఎందుకు వెళ్తున్నావు అని అనుకుంటూనే ఆ రోజు కిటికీ దగ్గరకు వచ్చి చూశాను, అప్పుడే నువ్వు డ్రగ్స్ గురించి మాట్లాడటం, ఎలా ఈ డ్రగ్స్ హ్యాబిట్ని మాన్పించాలి, ఎలా మానుకోవాలి అని చెప్పటం గురించి పూర్తిగా విన్నాను, అలా నాకు మీ ఇద్దరి గురించి తెలిసింది అని అన్నాడు. ఓహో అని సింపుల్గా అని అక్కడ ఉండి ఏం చేయాలో అర్థం కాక తన రూమ్కి వెళ్తున్న ఒక్క క్షణం ఆగి, మీరు మందు తాగారా ఇప్పుడు అని అడిగింది హిరణ్య. హిరణ్య తనని ఆ క్వశ్చన్ వేయటంతో ఫస్ట్ బాధగా అనిపించిన, ఆ తర్వాత తను మొదటి నుంచి అందరికీ కనిపించిన విధానం అదే కదా అని మనసులో అనుకొని, లేదు తాగలేదు, సుమారు నెల రోజుల నుంచి నేను తాగటం మానేశాను, మందు మీద నాకు విరక్తి కలిగింది అని అన్నాడు. మందు మానేశారా, ఎందుకు అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది హిరణ్య. నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్స్ నా మనసుకు తగిలాయి, అందుకే
మానేయాలి అనిపించి మానేశాను. అంతేకాకుండా ఇన్ని రోజులు నేను మందు తాగటంతో ఏం కోల్పోయాను అనేది నాకు అర్థమయ్యింది అని అన్నాడు విజయ్. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగానా? ఏ క్వశ్చన్స్ అడిగాను అని ఇంతకుముందు అజయ్ రాగిణికి సపోర్ట్ చేస్తూ తనని తిడుతూ అన్న మాటలు హిరణ్య మర్చిపోవటంతో అడిగింది. హిరణ్య తనని అడిగిన క్వశ్చన్స్ అన్నీ అజయ్ ఎటువంటి మొహమాటం లేకుండా ఆమె ముందే చెప్పటంతో ఓహో అని అనుకుంటూ, ఇదేదో కొన్ని సంవత్సరాల క్రితమే చేసి ఉంటే మీ లైఫ్ అలానే ఈ కుటుంబం లైఫ్ కూడా చాలా బాగుండేది కదా అని అన్నది. ఏం చేస్తాం, అప్పుడు కళ్ళు మూసుకుపోయాయి, ఏమీ తెలియలేదు. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నా కూడా చూడలేని గుడ్డివాడిని అయ్యాను అని బాధగా అన్నాడు అజయ్. ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని తను అనుకుంటున్నప్పుడే కరెక్ట్గా తనకి ఫోన్ రావటంతో అజయ్ని పట్టించుకోకుండా స్పీడ్గా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది హిరణ్య. తన కొడుకు బ్యాంక్ అకౌంట్స్ని హ్యాకింగ్ చేస్తుంది హిరణ్య అని అప్పుడు ఆయనకు తెలియదు. హ్యాకింగ్ జరిగింది అని మాత్రమే తెలియటంతో ఇప్పుడు హిరణ్యకి ఫోన్ వస్తే ఎందుకు అలా స్పీడ్గా తన ముందు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అని ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించుంటే ఏదైనా మార్గం దొరికేదేమో. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో.